నా పేరు వచ్చేసి సూర్యరాజు బాబు, పల్లెపడ గ్రామం, ఆత్మకూరు మండలం, జిల్లా వచ్చేసి యాదాద్రి. మా కాన్స్టిట్యూషన్ ఆలయ కాన్స్టిట్యూషన్, మా ఎమ్మెల్యే గారు బి లైలయ్య గారు. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది. దానిపైన ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చినాయి సార్? ప్రజాపాలన అయితే మంచిగా ఉంది. ఇప్పుడు చూస్తే వాళ్ళ దరఖాస్తులు అయితే మంచిగా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు గ్యారెంటీలు కూడా 6 గ్యారెంటీ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు తీర్చినాం. ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి. 2 గ్యారెంటీలు తీరుస్తుంది ప్రభుత్వం, ఇచ్చే ఆలోచన ఉంది. రుణమాఫీ 2 లక్షలకు మొత్తం అందరికీ అయింది. 2 లక్షల మీద ఉన్న కొంతమంది కాలేదు, 25% ఉంది. అట్లాగనే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిని మీరు మీ ప్రజలకు ఎలాంటి మోటివేషన్ చేస్తారు? అట్లాగనే కొంచెం రైతులు వ్యతిరేకిస్తారు, ఎందుకంటే రైతు బంధువు లేదు అని చెప్పేసి. దీనిపైన ఇప్పుడు రైతు బంధు కూడా వస్తుంది కదా, సంక్రాంతికి ఇస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, కంపల్సరీ వస్తుంది. కాకపోతే దాన్ని ఎంక్వైరీ చేసి ఇచ్చే ఆలోచన ఉంది. కంపల్సరీ రైతు బంధు, రైతు భరోసా మాత్రం కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. సార్, 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన విధంగా ఉంది సార్? 6 గంటలకు తీర్చినాయి కదా. ఇప్పుడు బస్సు వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది. ఇంకా చూడకపోతే ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా వస్తుంది, కంప్లీట్ కూడా వస్తుంది, ఇందిరా మిల్లు కూడా వస్తుంది త్వరలోనే. అట్లాగనే సార్, ఇప్పుడు 6 గ్యారెంటీ ఒకటైనటువంటి ఉచిత బస్సు మహిళలకు కొంతమంది వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్ వ్యతిరేకిస్తారంటే ఎక్స్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఉన్న పార్టీ ఎక్స్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు దాని నుంచి బస్సు. అట్లాగనే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మాజీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ధరణి భూమాతగా మారుస్తుంది. దీనిపైన ప్రజల స్పందన, రైతుల స్పందన ఈ విధంగా రైతు మంచిగా ఉంటుంది. రైతుల మంచిగా స్పందన అయితే బాగానే ఉంటుంది రైతుల గురించి. అంటే ధరణి పైన సమస్యలు ఏమున్నాయి సార్? ధరణిపై సమస్యలు అయితే ఏం లేవు కానీ అప్పుడు కేసీఆర్ సమస్యలు ఇప్పుడైతే సమస్యలు అయితే ఏం లేవు. అట్లాగనే సార్, గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? మా గ్రామం అయితే మంచిగా ఉంది. కాకపోతే జర అధికార పట్టిక మాకు అధికారం లేకుండా పోయినా సరే జర పనులకు తోడుబాటు ఉంది. అట్లా మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అంత మెజారిటీ గెలవడానికి గల ప్రధాన కారణం సార్? ఆయన వ్యక్తిని బట్టి, వ్యక్తి గుణం, మంచి చూసుకుపోయే గుణం, అందరిలో వ్యక్తిని బట్టి. ఆయన సార్, ఆయన ఎమ్మెల్యే కాకుండా కానీ ఆమె క్యాన్ ఇచ్చడు, ఇవన్నీ అంబులెన్స్ పెట్టడు, ఎంతో డబ్బులతోటి చేసిన వాళ్ళు. అట్లాగనే సార్, గత పాలన వైఎస్ హయాంలో ఇందిరమైన ఇల్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పాలనలో మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్? 0 ఒక్కడు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్. కానీ అప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చిన ఇళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లు వస్తాయి, ఖరాబ్ అవుతాయి. మీ గ్రామానికి ఎన్ని వచ్చినాయి సార్ ఇందిరమైన? రావచ్చు, అప్పుడు 50 దాకా రావచ్చు. అట్లాగనే సార్, ప్రతి ఒక్క కుటుంబానికి కట్టుకున్నది అప్పుడు ఇచ్చింది. ఇయ్యాలని వెనుక పోలేదు మా ఇందిరా అప్పుడు రాజశేఖర్ పిల్ల. అట్లాగనే సార్, గత పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామంలో ఎలా లబ్ధి చేకూరినాయి సార్? వయసు ఎంబీకి ఒక రైతు భరోసా ఒకటే చెందింది, వేరే ఏం రాలేదు. రైతు భరోసా మాత్రం ఒక రైతు భరోసా కించిండే ప్రభుత్వంలో. అదేం సార్, మిషన్ భైరద బ్రహ్మాండంగా ఉంది. వాటర్లో బీసీ బంధు రాలే, ఎస్సీ బంధు రాలే, ఏ బంధు రాలే, వాటర్ కూడా లేదు. యాదవులకు గొర్రెల పంపిణీ, యాదవులకు గొర్రెల పంపిణీ వస్తే రావచ్చు. అందరు కూడా చెందలే. అవి యూనిట్ ప్రకారం చెందలు అందరూ ఫస్ట్ వెళ్ళినాక వచ్చినాయి. 2 విడతరాలు 3 విడతరాలు ఫస్ట్ విడత వచ్చినాయి. అట్లాగని సార్, ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? చెప్పదలుచుకుంటే మనం చేసి చూపించాలి. చెప్పేది సార్, మనం పని చేసి తీర్చి చూపించాలి. అధిష్టానం మిమ్మల్ని కనుక సర్పంచ్గా నియమిస్తే మీరు సర్పంచ్ చేయడానికి సిద్ధంగా ఉంటారా సార్? ఇస్తే టికెట్ ఇస్తే కంపల్సరీ సిద్ధంగా చేస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? చేస్తారు, సస్యశామం చేద్దాం. గ్రామాన్ని సస్యశామం చేయాలని ఆలోచన మాకు. సీసీ రోడ్లు కానీ, ఈ డ్రైనేజీలు కానీ చేయాలని ఆలోచన సార్. ఇంకా మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి సార్? సమస్యలు అంటే ఉన్నాయి, చాలా చిన్న చిన్న సమస్యలు బాగానే ఉన్నాయి. డ్రైనేజ్ బాగానే ఉంది, రోడ్లు ఉన్నాయి, చిన్న చిన్న గలీలు ఉన్నాయి సార్. ఇంతమందికి సర్పంచ్ ఉంటే ఆ గ్రామానికి ఒక ఏదైనా శుద్ధి ఉండేది. ఇప్పుడు అధికారుల పాలన ఏ విధంగా ఉంది సార్? ఈ అధికార పాలన లేదు, బడ్జెట్ లేక వాళ్ళు కూడా చిన్న ముందు ఆడుతున్నారు, చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఇచ్చింది కార్యదర్శికి, వాళ్ళ దగ్గర కూడా బడ్జెట్ లేక కూడా చేయలేకపోతారు. అట్లాగనే సార్, ఇప్పుడు యువకులలో ఎక్కువ మద్యం, డ్రగ్స్ బాగా ఇదైపోయింది సార్. దీనిని ఏ విధంగా మీరు
కట్టడి మొత్తం వెళ్ళి నిషేధించాలనుకుంటున్నాం మాకు వస్తాయి మొత్తం. అట్లాగనే సార్ ఇప్పుడున్న రానున్నటువంటి ఎన్నికలలో మీకు కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఎవరు సార్? ఎమ్మెల్యేగా మా ఊరికి ఇచ్చింది సిరోలు ఇస్తాను మొన్ననే ఇచ్చి మన వైఫ్ నుంచి వాళ్ళు గెలిచినాకనే ఇచ్చిండు. గెల ముందుకు ఏమీ లేదు. గెలిచినాక 1 month దసరా పిల్లలకి వచ్చింది మా ఊరికి వచ్చి విలేజ్కి వచ్చిండు. ఇస్తే రోడ్లు పంపిస్తున్నాడు. చెక్ డ్యామ్ వాటర్ చెక్ డ్యామ్ కూడా ఇస్తాను చెప్పింది. సార్ అట్లానే కాళేశ్వరం కుంగిపోయింది, వాటర్ మేమే ఇస్తున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ వారు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవం లేదు, అది నిజం కాదు కానీ కుంగిపోయింది వాస్తవం కాదు. పిల్లలైతే కుంగిపోయింది వాస్తవం. కాళేశ్వరం కూలిపోతే ఇప్పుడు వాటర్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చిందని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటారు కదా సార్. మీరు అంటారు సార్, అనగా అంటూ ఉంటారు. రైతులు కూడా సరైనటువంటి మద్దతు ధర ఇవ్వట్లేరు అని చెప్పి. ఇప్పుడు తపాస్పల్లి ఉంది, తపాస్పల్లి వాటర్ వదిలకు అధికారం ఉంది 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెచ్చేసుకో సార్ మేడం. సునీత మేడం అయితే ఇవ్వగలగా ఇవ్వలేదు. ఇప్పుడు ఐలైన్ గారు వచ్చిండు. తపాస్పల్లి నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి, చెరువులు నింపుతుండే. ఇప్పుడు చెరువులు నింపినాయి, మా విలేజ్ వాళ్ళకి వాటర్కి వచ్చినాయి. చూడబోతే 50 గుట్ట వాటర్ మొత్తం నింపిండు, చెరువులు మొత్తం నింపిండు. మా ప్రాణాలు మాకు కూడా వస్తున్నాయి సార్. రాత్రి ఉండడం రాలేకి వస్తాయి. అట్లాగనే సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికల పైన మీ మండల ప్రజలకు మీ నియోజక ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మన రాహుల్ గాంధీ పాదయాత్ర జోడో యాత్రల మీరు కూడా ఒక యువకులు, ఎలాంటి ఉత్సాహం మీ పార్టీలో నింపారు? పార్టీలో చాలా బాగా ఉత్సాహం బాగానే ఉంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర బాగా ఉత్సాహం. మేము కూడా తిరిగి పనిచేసినాం, అట్లా తిరిగినాం సార్. అట్లాగనే సార్ నిరుద్యోగులకు గత బీఆర్ఎస్ పనులు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగాలు కూడా వచ్చినాయి కదా సార్. ఇప్పుడు 55,000 ఉద్యోగాలు దాకా వేసినాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి కూడా ఉద్యోగాలు ఆల్రెడీ. టీచర్ పోస్టులే కానీ విద్యాశాఖ కానీ వేరే పోస్టులు కూడా చాలా ఇంతవరకు వచ్చినాయి. అదొకటి గేమించి కేసీఆర్ ఏం ఉద్యోగాలు రాలేదు. అట్లాగే సార్ తెలంగాణ విగ్రహం పెట్టిన కాంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అసలు ఎందుకు సార్ దేని గురించి? తెలంగాణ విగ్రహం వ్యతిరేకిస్తే ఇస్తారు. విగ్రహం వాళ్ళ పనే వాళ్ళు వ్యతిరేకించి పనే సార్. విగ్రహానికి ఏమైనా సార్ మంచిగా ఉంది. బొట్టు కానీ చూస్తే కట్టించారు కానీ మంచిగా ఉంది. విగ్రహం మంచి చాలా తల్లి విగ్రహం మంచిగా ఉంది. అప్పుడు క్రీడం పెట్టారు, కాలేపు దండ వేసారు, అప్పుడు వేరే ఉంటాయి. మంచిగా ఉంది విగ్రహం. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు అసలు తేడా ఉంది సార్. కాంగ్రెస్ పాలన అంటే చేసి తీరుతుంది. హామీలు ఇచ్చిందో చేసి తీరుతుంది. వేచి చూడాలి, చేసేదాకా కూడా వేచి చూడాలి. బీఆర్ఎస్ హామీలు ఇవ్వకుండా ఇచ్చింది, హామీలు తీసుకోవడం ఏంటంటే చేయలేదు, పన్నెండు వేసలే. అట్లాగే సార్ ఇంకా మీరు మీ గ్రామాన్ని ఎలాంటి సూచనలు అంటే ఇప్పుడు యువకులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా మీరు మోటివేషన్ చేస్తారు? చాలా చేయాలనుకుంటున్నాం కానీ చేసి తీరుతాం కూడా. చేసి తీరాలని మాకు కూడా ఉంది. గ్రామ లెవెల్లో తీసుకొచ్చి సస్యశామం చేయాలని మాకు కూడా కోరిక ఉంది. చేసి తీరుతా. చేసినాక చేయమని చెప్పారు, చేసి చేయాలి.